మోహన్ బాబు గొప్ప ఫాదర్, గొప్ప యాక్టర్, గొప్ప నిర్మాత, అంతకంటే గొప్ప స్నేహితుడు. ఈ విషయం ప్రపంచంలో ఏ మూలకు వెళ్లి ఎవరిని అడిగినా మొదట చెప్పే మాట ఇదే. ఆ పేరు సంపాదించుకోవడం చాలా కష్టం, కాని మోహన్ బాబు ఎంతో కష్టపడి దాన్ని సంపాదించుకున్నారు. మోహన్ బాబు అనగానే చాలామంది చాలా ఈజీగా ఏవేవో పిచ్చి రాతలు, ఫేక్ ప్రచారాలు చేస్తుంటారు. కాని ఆయన మంచు మోహన్ బాబు కాదు, అంతకంటే మంచి గొప్ప మనసున్న మోహన్ బాబు అని చాలామందికి తెలియదు. అవును, మోహన్ బాబు చేసే ప్రతి ఆలోచన 10 మందికి ఉపయోగపడేలా, 100 మందికి కడుపు నిండేలా ఉంటుంది. ఈ విషయం ఆయనతో కలిసి వర్క్ చేసిన వాళ్ళని ఎవరిని అడిగినా చెబుతారు. అంత గొప్ప మంచి మనసు ఆయనది. ఒక వ్యక్తికి అంత గొప్ప వ్యక్తిత్వం, గుణం అంత ఈజీగా రాదు. ఎన్ని రకాలుగా నలగాలో అంత నలిగి, ఎంత కష్టపడాలో అంత కష్టపడితేనే వస్తుంది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంతవరకు వచ్చాడాయన. కనీసం ఒక్కసారైనా ఇది ఆలోచించారా? మీలో చాలా మందికి తెలియదు, మోహన్ బాబు ఇప్పటికీ కూడా తనకంటే వయస్సులో పెద్దవాళ్ళెవరైనా ఎదురైనా సరే తన తల్లిదండ్రులుగా భావించి కాళ్లకి నమస్కారం చేస్తారు. మోహన్ బాబు ఒక షోలో కూడా దానికి కారణం కూడా చెప్పారు. వాళ్ళ అమ్మ లక్ష్మమ్మకి 5గురు సంతానమని, అందరిలో పెద్దవాడు మోహన్ బాబు అని, వాళ్ళందరినీ వాళ్ళ అమ్మ చాలా కష్టపడి పెంచారని, ఒక్కపూట తిండి కోసం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చాలా ఎమోషనల్ అయ్యారు. మోహన్ బాబు మొట్టమొదటి జీతం 140 రూపాయలు. 140 రూపాయలు జీతం తీసుకుని డ్రిల్ మాస్టర్గా చేసిన మోహన్ బాబుని తర్వాత కొన్ని రోజులకి ఆయన తను వాళ్ళ కులం కాదని చెప్పి ఆ డ్రిల్ మాస్టర్ ఉద్యోగం నుండి తీసేశారని మీలో ఎంతమందికి తెలుసు? ఆ తర్వాత కూతురు కోడలు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా 50 రూపాయలకి కూడా పనిచేశారు. ఆ సమయంలో కూడా ఎంతో మందితో ఎన్నో మాటలు పడ్డారు, కష్టాలు అనుభవించాడాయన. వాళ్ళ నాన్నకిచ్చిన మాట ప్రకారం 4 ఎకరాల భూమిని ఇప్పుడు ఆయన 1000 ఎకరాలు చేశాడు. అది మోహన్ బాబు అంటే. అప్పట్లో ఒక డైరెక్టర్ మోహన్ బాబును ఎగతాళి చేశాడంట, నీ మొహానికెప్పుడైనా ఈ జన్మలో హైదరాబాద్ చూడగలవా అని. ఆ మాట ఆయన మదిలో బలంగా నాటుకునిపోయి ఇప్పుడు అదే హైదరాబాదులో ఆయన, అదే ఇండస్ట్రీలో ఆయన ఒక లెజెండరీ యాక్టర్, గొప్ప నిర్మాత. అది మోహన్ బాబు పట్టుదల అంటే. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఒక చిన్న ఉదాహరణగా తీసుకున్నా కూడా ఒక విషయం అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిన్న విష్ణు మంచు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇంటికి రాగానే వెళ్లి మరీ అల్లు అర్జున్ని కలిసి పరామర్శించి ఓదార్చారు. అది మోహన్ బాబు క్రమశిక్షణ. వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న వాటిని పక్కన పెట్టి మరీ ఇంకో యాక్టర్ కోసం విష్ణు మంచు ప్రత్యేకంగా వచ్చాడంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళో అర్థం చేసుకోవచ్చు.